ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారులైన పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. లూకా 12:1. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి అందరికీ చెప్పడం ప్రారంభించారు. అయితే పులిసిన పిండి అంటే ఏమిటి? అది వేషధారణను పులిసిన పిండి. ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. లూకా 18:10-14 వచనాలు. దేవుడు పశ్చాత్తాపపడే పాపులను మాత్రమే అంగీకరిస్తాడు గాని వేషధారణ కలిగిన వారిని అంగీకరించరు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి పశ్చాత్తాపంతో కూడిన ఆశీర్వాదములు మీకు దయచేయునుగాక. ఆమేన్.